మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విఠలవాడికి చెందినటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మ్యాంగోస్ తిని చనిపోయారని 2 రోజుల నుంచి మనం వార్తలు చూస్తున్నాం. అసలు అందులో నిజమెంత, ఎవరికి ఏం జరిగింది, అందులో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఒక సిస్టర్ ఉన్నారు, ఆమెను అడుగుదాం అసలు ఏం జరిగింది. ఇప్పటికీ ఇంకొకళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో. అసలు ఏమైందండి, ఆ రోజు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు? హోమ్ మేడ్ ఫుడ్ తిన్నాము. ఫ్రైడే రోజు హోమ్ మేడ్ ఫుడ్ తిన్నాము. లాస్ట్ ఫ్రైడే. దాని తర్వాత లాస్ట్ మ్యాంగో తిన్నాము. నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా ఒక ఇద్దరికి వామిటింగ్ మోషన్ అట్లా స్టార్ట్ అయింది. సండే రోజు అందరికి ఎక్కువ లైక్ ఎవరు లేచి హాస్పిటల్ వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే. సో ఫ్రైడే నైట్ ఒక అమ్మాయి చాలా సీరియస్. సో ఆ రోజు సిసిఎఫ్ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఒక 20 minutesలోనే ఒకరు ఎక్స్పైర్ అయ్యారు, థర్డ్ అమ్మాయి. నెక్స్ట్ డే మార్నింగ్ లాస్ట్ అమ్మాయి. మా మమ్మీ ఇంకా సిస్టర్ ట్రీట్మెంట్ అవుతున్నారు. మమ్మీకి కూడా? మమ్మీ ఎంతమంది తిన్నారు మొత్తం? అందరు తిన్నాం, 6 members మొత్తం తిన్నాము. ఓకే, 6 members లో ఇద్దరికి ప్రాబ్లం అయింది. అందరికి ప్రాబ్లం అయింది. అంటే మా ఇమ్యూనిటీ కొంచెం మంచిగా ఉంది కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ కాలేదు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది కాబట్టి చాలా. ఇంకొకటి మేము కొంచెం తిన్నాము ఆ రోజు, అదొక్కటి. కొంచెమే తిన్నారు. మ్యాంగోస్ ఎన్ని తెచ్చారు? 6-7 తెచ్చారు. వీళ్ళంతా ఒక్కొక్కటేమో తిన్నారు. మొత్తం అంతా తిన్నారు? ఒక్కొక్కటి తిన్నారు. నేను ఒక 2 slices తిన్నాను, నేను ఇంకా మా 4th సిస్టర్. అక్కడ ఎప్పుడైనా కొన్నారా మ్యాంగోస్? ఇంతకు ముందు మీరు ఆ ప్లేస్ లో ఫస్ట్ టైం కొన్నారా? కొన్నాను. ఎప్పుడు ఏం కాలే. ఆ రోజు బిర్యానీ ఏదో బయట నుంచి తెచ్చి తిన్నారని చెప్తున్నారు. అట్లా ఏం తినలేండి. మొత్తం 3 days మేము హోమ్ ఫుడ్డే తిన్నాము. యాక్చువల్లీ అన్నీ నేను తీసుకొని వస్తాను ఇంటికి. నేను ఏం తీసుకొని రాలేదు, జస్ట్ హోమ్ ఫుడ్. అన్నం, పప్పు, మ్యాంగో. సాటర్డే రోజు అన్నపప్పు కర్రీ, మొత్తం హోమ్ ఫుడ్డే తిన్నాము. సాటర్డే నైట్ అన్నం, పప్పు, చపాతి, అంతే. ఇంట్లోనే మొత్తం, బయటదేం కాదు. ఇప్పుడు మమ్మీకి ఎలా ఉంది? మమ్మీ ఇప్పుడు క్యూర్ అయిపోయారు. ఇంకో సిస్టర్ ఒకరు ఐసీలో ఉన్నారు ఇప్పుడు, ఒకరు క్యూర్ అయిపోయారు. నలుగురులో ముగ్గురు 5 members ఉన్నాము. అందులో 2 క్యూర్ అయినాము, 2 ఇప్పుడు లేరు, ఒకరు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. మరి పోలీసులు ఎందుకు మ్యాంగోస్ వల్ల కాదు అని చెప్పేసి అంటున్నారు? అంటే రిపోర్ట్లో ఫుడ్ పాయిజన్ వచ్చింది. ఎగ్జాక్ట్ ఏది అని తెలియాలి మాకు కూడా. రిపోర్ట్ వచ్చినాక తెలియదు. ఫుడ్ పాయిజన్ వచ్చింది, ఎగ్జాక్ట్ ఏంటిని తెలుస్తలేదు. అది మ్యాంగోస్ రెగ్యులర్ గా తింటామండి. మీరు కూడా తింటాము. ఎప్పుడు ఏం కాలే. ఈవెన్ ఇక్కడ సాటర్డే మార్కెట్ ఉంటుంది, అక్కడ నుంచి తెచ్చి తింటుండే. ఓకే, కానీ మార్కెట్ ఉంటుందా బర్కత్పుర? ఉంటుంది, ఆ ఏరియా మొత్తం విఠలవాడి. కానీ ఫస్ట్ మార్కెట్ లో తెచ్చారా లేకపోతే బయట నుంచి తెచ్చారా? ఇక్కడ వైఎంసీ దగ్గర ఉంటాయి చూడండి బండిలు, రోడ్ పైన తెచ్చారు. ప్రాపర్ గా చేసాము. ప్రాపర్ గానే క్లీన్ చేసాము. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మరి అసలు? అది మాకు కూడా అర్థమవుతలేదండి. ఒకసారి రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది. పోస్ట్ మార్టం రాలే, 1 month అన్నారు. మరి మీరు ఫుడ్ పాయిజన్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? రాసినారు రిపోర్ట్లో ఆల్రెడీ. మా చెల్లి దాంట్లో రాసినారు, ఫుడ్ పాయిజన్ రాసినారు. ఫస్ట్ వామిటింగ్స్, మోషన్ స్టార్ట్ అయినాయి అండి అందరికి సేమ్. ఇప్పుడు ఈమె లోపల సీరియస్ గా ఉంది అంటున్నారు కదా, ఆమెకి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఆమె ఓకే, క్యూర్ అయింది. ఆమెకి యాక్చువల్లీ ఆమె ఎట్లా క్యూర్ అయిందంటే ఆమెకి ఎనీమియా ఉంది. సో బ్లడ్తో అంతా బాండింగ్ కాలే, సో స్లో అయింది బ్లడ్ సర్క్యులేషన్ ఆమెకి. సో ఈమె కొంచెం ఓకే. బాడీలో ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉంది. మరి డాక్టర్స్ ఏమంటున్నారు? యాక్చువల్లీ వాళ్ళు కూడా ఏం జస్ట్ ఫుడ్ పాయిజన్ అంతే. దేని వల్ల అయినా తెలుస్తలేదు, ఏంటి అనేది పర్టికులర్గా చెప్పలేదు. బయట నుంచి అయితే ఏం తినలే కదా? తినలే. మీరు 6 మొత్తం మ్యాంగోస్ తిని చనిపోయారని చెప్తున్నటువంటి ఇద్దరు సిస్టర్స్తో పాటు ఇంకొక ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ప్రజెంట్ శాలిని హాస్పిటల్లో ఉన్నారు, బర్కత్పురాలో. హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉదయ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఆయన మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏ కండిషన్లో, ఈ అమ్మాయి పర్టికులర్గా ఈ విజయశ్రీ అనే అమ్మాయి ఏ కండిషన్లో మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, మీరు బేసికల్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు తెలుసుకున్నది ఎందుకు అని చెప్పగలుగుతారా? ఇప్పుడు వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 8th అండి. షీ కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ ఫీవర్, కాఫ్ అండ్ బ్రెత్లెస్నెస్ అనమాట. అంటే బాగా ఆయాసం రావడానికి వచ్చింది. సో ఫస్ట్ ఇనిషియలీ దే ప్రెజెంటెడ్ టు శాలిని చిల్డ్రన్స్ హాస్పిటల్. అక్కడ నుండి మన దగ్గర షిఫ్ట్ చేశారు. సో వీ హ్యావ్ అడ్మిటెడ్ హర్ ఇన్ టు ది ఐసీయూ. వీ హ్యావ్ డన్ టెస్ట్లో దెర్ ఆర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ హ్యావ్ కమ్ అబ్నార్మల్, సివియర్లీ అబ్నార్మల్. అంటే బాగా అనిమిక్గా ఉన్నారు పేషెంట్. హిమోగ్లోబిన్ 6.7 వచ్చింది. దాంతో పాటుగా ఏంటంటే షుగర్ కూడా ఎక్కువ ఉన్నట్టు చూపించింది. 20 ఏళ్ళ పాపకి HbA1c అనేది ఆల్మోస్ట్ 8.7. నార్మల్గా అయితే
లెస్ దెన్ 5.6 ఇస్ నార్మల్. సో ఎక్కువగానే వచ్చింది. సో ఇంత అండ్ ఈ దమ్ము రావడానికి కారణం ఏంటంటే ఎక్స్రే లోపల నిమోనియా 2 సైడ్లు నిమోనియా ఉన్నట్టుగా వచ్చిందనమాట. సో we have treated on the based on the symptoms, and fortunately she has improved from the condition then. ఇప్పుడు బాగున్నారు. నౌ వీఆర్ రెడీ టు షిఫ్ట్ హర్ ఫ్రమ్ ద ఐసీయూ టు ద రూమ్. రూమ్కి షిఫ్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. అంటే మాకు అప్పుడు అంటే ప్రెసెంట్ అయినప్పుడు వీ డి నాట్ నో ది సిమ్టమ్స్, అంటే ఎందుకు జరిగింది అనేది మనకు తెలియదు మనకి. అంటే వాళ్ళ హిస్టరీ ప్రకారం అయితే అప్పుడు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్స్లో అంటే మేము యూరిన్ టాక్సికాలజీ పంపించాము. ఇట్ హస్ కమ్ యాజ్ నెగిటివ్. సో వీ డి నాట్ నో వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ హస్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు వినికిడి, దట్స్ హౌ ఐ కెన్ సే సంథింగ్ హెస్ హ్యాపెండ్ సమ్వేర్ ఎల్స్. జరిగింది దీనివల్ల, అంటే మామిడి పండ్లు తిన్న తర్వాత జరిగిందని అనుకుంటున్నారు. బట్ మాకు వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎగ్జామిన్ ద టెస్ట్ దట్ వీ హ్యావ్ డన్, దాని లోపల అయితే మాకు వీ హ్యావ్ నో క్లూ యాజ్ టు వై ఇట్ హెస్ హ్యాపెండ్. మా క్లూ అయితే లేదండి అట్లా. వీ హ్యావ్ నో క్లూ లైక్ దట్. ఈవెన్ అంటే యూరిన్ టాక్సికాలజీ రిపోర్ట్ హెస్ కమ్ యాజ్ నార్మల్. అంటే ఫుడ్ పాయిజన్ అయితే అసలు ఎట్లా వస్తుంది? ఫుడ్ పాయిజన్ అని ఏమైనా అనిపిస్తుందా? పోనీ ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పుడు ఆ పాప ఇఫ్ మీరు చూస్తే కనుక షీ ఈజ్ అరౌండ్ 35 kilos అండి. 20-year-old చైల్డ్ 35 kilos అంటే గ్రాస్లీ అండర్ వెయిట్ చైల్డ్ అన్నట్టు. బట్ అండ్ ఇప్పుడు అండర్ వెయిట్ ఉన్నప్పటికీ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ అనీమియా బికాస్ ప్రాబ్లీ షీ ఈజ్ నాట్ ఈటింగ్ ఫైన్. కానీ ఇంత 6.7 హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ అండి. మరి దాని రీజన్ ఏంటో మనకు తెలియదు. రైట్, అట్ ద సేమ్ టైం షుగర్స్ ఎందుకు ఎక్కువ అయ్యాయో తెలియదు మనకి. సో దెర్ ఆర్ సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అంటే మరి ఇంతకుముందు ఎట్లా ఉండిందో మనకు ఐడియా లేదు కదా. వీ డి నాట్ నో వాట్ వాస్ ద స్టేటస్ ఆఫ్ ద చైల్డ్ బిఫోర్ షీ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్. సో మనకేంటంటే ప్రజెంట్ అయినప్పటికీ ఇప్పటికీ షీ వాజ్ బ్యాడ్ వెన్ షీ కేమ్. ట్రీట్మెంట్తో షీ హెస్ నౌ బికమ్ బెటర్. దట్ మచ్ ఐ కెన్ సే. అండ్ ఎందుకు అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ యూ. యూజువల్గా ఫుడ్ పాయిజన్ అయింది అంటే ఏ సిమ్టమ్స్ ఉంటాయి సార్? అంటే ఫస్ట్ అయితే వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ ఉంటాయండి. విపరీతంగా లూజ్ మోషన్స్, లైక్ ఒక 1 hourలో 10-12 times పోవడము, హై వాల్యూమ్ ఆఫ్ అంటే లూజ్ మోషన్ అయిపోవడము, లాస్ ఆఫ్ వాల్యూమ్, డయేరియా బేసికలీ ఉంటుంది. వామిటింగ్స్ కూడా ఉంటాయండి. కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి, డయేరియా తక్కువ ఉంటుంది, కొంతమందికి అటు పోతూ ఉంటాయి. సో బట్ దెన్ ఎక్స్ట్రీమ్ వాల్యూమ్ లాస్ ఉంటుంది. వాల్యూమ్ లాస్ ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ పడిపోవడము అండ్ సిక్ అయిపోతారు. వన్స్ ఈ ఫ్లూయిడ్స్ అన్నీ బాగా వెళ్ళిపోతాయి బాడీ నుండి. అబ్డామిన్ పెయిన్ కూడా ఉంటుంది. అబ్డామిన్ పెయిన్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. అబ్డామిన్ పెయిన్ కంప్లైంట్ చేయలేదా వీళ్ళని? అంటే ఇప్పుడు షీ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ అబ్డామిన్ లిటిల్ బిట్ అని, బట్ అంటే అంత సివియర్గా ఓన్లీ అబ్డామినల్ పెయిన్ అనేది లేకుండింది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయింది అంటే మనకి ఏ టెస్టులో తెలుస్తుంది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ అండి. మనకి ఇప్పుడు రొటీన్గా ఈ వెదర్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది కామన్. సమ్మర్స్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా కామన్. సో ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ మనం టెస్ట్ చేసుకుంటూ అయితే వెళ్ళము. నోబడీ విల్ అగ్రీ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు సపోజింగ్ నార్మల్ ఫుడ్ పాయిజనింగ్ వచ్చినప్పుడు మనం టెస్ట్కి పంపించినాం అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు కదా. పేషెంట్ అటెండర్స్ కూడా ఒప్పుకోరు కదా. సార్ ఇది ఏంటి సార్, సింపుల్ ఫుడ్ పాయిజనింగ్ ట్రీట్మెంట్ చేసే కదా అని అంటారు. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్సో థింక్. అది వితౌట్ ఎ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం స్టార్టింగ్లోనే ఈ టెస్ట్ చేయడం ఆ టెస్ట్ చేయడం అనేది జరగదు. అంటే అలా కాదు. ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు చనిపోయారు కాబట్టి మీరేమన్నా వీళ్ళకి ఫుడ్ పాయిజన్ కోసం స్పెషల్గా టెస్ట్లు కానీ ఫుడ్ పాయిజనింగ్ అని కాదండి. వాళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో సో ప్రాబబ్లీ ఇది ఏదైనా కాజ్ అయ్యిండొచ్చు అనేసి యూరిన్ టాక్సికాలజీ. ఇప్పుడు వెన్ దెర్ ఇస్ అ వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, మొత్తం అంతా వాష్అవుట్ అయిపోతుంది. దే మేబీ ఓన్లీ ట్రేసెస్ ఆఫ్ థింగ్ లెఫ్ట్. అండ్ బై ద టైమ్ వీ గాట్ ది ఇన్ఫర్మేషన్ అది మొత్తం శాంపుల్ పోయి ఉంది కాబట్టి యూరిన్లో అయితే డెఫినెట్గా తెలిసిపోద్ది మనకి. యూజువలీ దెర్ ఆర్ సమ్ టాక్సిన్స్ దేర్ ఇన్ ద బాడీ. సో యూరిన్ టాక్సికాలజీలో పంపిస్తే నెగిటివ్ వచ్చింది మనకి. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు కామెంట్ అపాన్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. డిడ్ ఇట్ రియలీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ నాట్ అనేది మనకు తెలియదు. మనకి ఏదైనా సస్పిషియస్ గానే ఉంది, అర్థం కాదు అంటే తెలియట్లేదు మేడం. ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ డు నాట్ నో. మెడికల్లీ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీకి కూడా షీ కేమ్ సిక్ అండ్ నౌ షీ ఈస్ బెటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.